తుఫాను తీరం దాటడంతో పశ్చిమ బెంగాల్తో పాటు బంగ్లాదేశ్లోని తీర ప్రాంత వాసులు ఊపిరి పీల్చుకున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాను బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో తీరం దాటింది. తుఫాన్ తీరం దాటే సమయంలో 135 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయడంతో బెంగాల్ వణికిపోయింది. గాలులకు వందల సంఖ్యలో వృక్షాలు నేలకొరిగాయి. సాధారణ రైలు, మెట్రో రైలు సర్వీసులతో పాటు ట్రాఫిక్ కి తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. రెమాల్ తుపాను సోమవారం ఉదయం నాటికి బలహీనపడిందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో తుపాన్ ఏర్పడి తీవ్ర తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ ముందస్తుగా హెచ్చరించడంతో భారీ ప్రాణ, ఆస్తి నష్టం తప్పినట్లయింది. ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుని తీరంలోని లక్షల మంది ప్రజలను పునరావాస శిబిరాలు, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను తీరం దాటే సమయంలో భారీ గాలులు వీయడంతో వందలాది చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇక భారీ వర్షం వల్ల కోల్కతా నగరంలో అనేక చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది. తుపాను తీరం దాటిన తర్వాత సాధారణ పరిస్థితులు ఏర్పడడంతో విమాన సర్వీసులు 21 గంటల తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే చాలా చోట్ల పట్టాలపై నీరు నిలిచిపోవడంతో రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. గతంలో విధ్వంసం సృష్టించిన అంపాస్ తుపానుతో పోలిస్తే రెమాల్ ప్రభావం తక్కువే అని అంటున్నారు అధికారులు. కూలిన వృక్షాల తొలగింపు చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. అటు బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా 8 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. తుపాను కారణంగా కోల్కతా, ఉత్తర 24 పరగణాల జిల్లాలతో పాటు పశ్చిమ బెంగాల్లోని పలు నగరాల్లో భారీ వర్షం కురిసింది. విధ్వంసకర గాలులతో వందలాది గ్రామాలను ముంచెత్తిన తీవ్ర తుపాను రెమాల్ కారణంగా లక్షలాది మంది అంధకారంలో చిక్కుకుపోయారు. కొన్ని ప్రాంతాల్లో 12 గంటలకు పైగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది. తుపాన్ తగ్గిన తర్వాత కనెక్షన్లను పునరుద్ధరించడానికి ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. పశ్చిమ బెంగాల్తో పాటు బంగ్లాదేశ్లోని తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో మొత్తం 1,50,00,000 మందికి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అధికారులు వెల్లడించారు. తుపాన్ తీరం దాటడంతో బెంగాల్ వాసులు ఊపిరి పీల్చుకున్నా మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. దీంతో ఆయా రాష్ట్రాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.